అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు, కవులు, మేధావులు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ నాకు మనోధైర్యాన్ని కల్పించడానికి సిరిసిల్ల నా ఇంటికి వచ్చినందుకు అందరి పేరు పేరు నా పాదాభివందనాలు. ఇది ఒక ఇటువంటి మీటింగ్ అయితే నా జీవితం అనుకోలేదు. ఈ ప్రభుత్వ స్థాయిలో అంటే నా మీద కోపం, నా కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత కక్షలతోని ఈ ప్రభుత్వం నా మీద కొనసాగిస్తున్న వ్యవస్థ తీరును మీరు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా నేను ఎవరికి పాపం చేసింది లేదు, ఎవరికి నష్టం చేసింది లేదు. గత 23 సంవత్సరాలుగా నా జర్నలిస్ట్ జీవితాన్ని కొనసాగిస్తున్నా. చాలా వివిధ పత్రికల్లో, సాక్షిలో కానీ, ప్రజాశక్తిలో కానీ, ఈ6 వెలుగులో కానివ్వండి, దిశలో కానివ్వండి, ముద్రలో కానివ్వండి, నేను ఏర్పాటు చేసిన బలగం టీవీ, డిజిటల్ ఈ పేపర్ కానీ, వెబ్ కానీ అన్ని ప్రజల పక్షాన కొట్లాడి నిలబడి ఉందామని చెప్పేసి నేను మంచి ఉద్దేశంతో నేను జనంలోకి వెళ్తున్నాను. కానీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రత్యేక ఈ సిరిసిల్ల నియోజకవర్గం మాత్రం ఒక ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు కేకే మహేందర్ రెడ్డి గారి ఇద్దరు రాజ్యాంగాన్ని ఇక్కడ కొనసాగిస్తూ, వాళ్ళ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగిస్తూ పేదల రక్తం తాగుతున్నారు. జర్నలిస్టుల మీద అది ఏంటండి 163 BNSS, నేను నక్సలైట్నా, తీవ్రవాదినా, లేదా ఉగ్రవాదినా? నేను మాట్లాడితే ఈ లాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఏమైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, ఈ జిల్లా కలెక్టర్ గారు చెప్పాలి. దొంగలు లెక్క వచ్చి నా ఇంటికి నోటీసులు అంటించిపోయారు. 21వ తారీఖు నాడు నా మీద ఒక ఆర్డర్ పాస్ చేసి 23వ తారీఖు నాడు అంటిస్తారు. అంటే 22, 23 నాడు వార్తలు పెడితే నా మీద జైలు పంపాలని ఒక కుట్రతోని ఈ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు, కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, అది వాళ్ళతో మీకే పంచాయతీ అనొచ్చు. నేను చేసిన పాపం ఏంటంటే ప్రజల సమస్యలు లేవనెత్తడం, ఒక జర్నలిస్ట్ గా నా ఉద్యోగం నిర్వర్తించడం. నేను చేసిన పాపం ఏంది? ఒక టీ కొట్టు ఈ సిరిసిల్ల వాగాడ పక్కన ఉంటది, శ్రీనివాస్ అని మున్నూరు బిడ్డ, పేద బిడ్డ టీ కొట్టు పెట్టుకుని నడుపుకుంటుంది. దాని మీద కేటీఆర్ భూమి ఉందని చెప్పి, ఎన్నికల కూడా అని చెప్పి దాన్ని అతని మీద కేసు నమోదు చేసి ఆ డబ్బును కేసు సాయంతో తీసుకెళ్లి కూడా తెలియజేస్తున్నాం. ఇదెక్కడ న్యాయం కలెక్టర్ గారు? ఇదెక్కడ పద్ధతి? నేను అడిగాను. నా బలగం టీవీ ప్లాట్ఫామ్ పైన, నా సోషల్ మీడియాలో అడిగాను, వార్తలు రాసిన కోడుల్లో ఏం చేస్తారండి? బొమ్మ తీసేస్తారు. కేటీఆర్ ముఖానికి బొమ్మ అంటేస్తారు, ఏదన్నా అంటేస్తారు కనిపించకుండా. దెబ్బలు ఎవరో తెలుస్తా, అది రాష్ట్ర. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ మీద కోపంతో చాలా మంది పేదల మీద, రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్న తరుణంలో తంగళ్లపల్లి మండలం జిల్లాలకు చెందిన అబ్బాడి రాజిరెడ్డి 30 గుంటల భూమి 30-40 ఏళ్ల కింద వాళ్ళ అయ్యా తాతల రెడ్డి కావచ్చు, పేద బిడ్డ 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ళు సాగు చేసుకుంటే కబ్జా కేసారు, జైలుకు పంపిన పాపం. వాళ్ళ కడుపు కాలేదా? 4 గోడల మధ్య వేసి వాళ్ళు జైల్లో పెడితే వాళ్ళ కడుపు కాలేదా? నేను ఆ రైతు కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసిన, వాళ్ళ బాధలు ఒక పాట పెట్టిన, సోషల్ మీడియాలో పెట్టిన, అది పాపమైంది. నేను ఇదే అగ్రవారం వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పాలడైరీ ఉంటుంది, ఒకటి విజయ పాలడైరీ. అది రాజకీయ దురుద్దేశంతో ఈ జిల్లా కలెక్టర్ గారు సీజ్ చేసి వేలాది మంది, వందలాది మంది రైతులు రోడ్లకి పాలు ఆడవచ్చు, రోడ్ల మీద రాస్తారోకలు, ధర్నాలు చేసి నేను అది కవర్ చేసి తప్పపోయింది. దాని మీద ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వీడియో చేసి, అయ్యా కలెక్టర్ గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? ఇదేంటి? రైతులు 10,000 మంది రైతులు, 10,000 మంది పాడి రైతులు దీని మీద ఆధారపడుతున్నారు. ఇట్లా ఎందుకు చేసి అడుగుతున్నారు? నా మీద కక్ష సాధింపుల చర్యలు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏదన్నా ఉంటే నా మీద కక్షలు తీర్చుకోవాలి. కానీ నా భార్య ఇక్కడే 14 సంవత్సరాలు తంగలపల్లి మండలం చేసిన భార్య ఇక్కడ సిరిసిల్లకు వస్తే పక్కకే వెంకపేట స్కూల్ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 91 మంది స్ట్రెంత్ ఉంటే 4 స్టాఫ్ ఉండాలి ఉపాధ్యాయులు. కానీ
ఆ స్కూల్లో 107 మంది ఉంటారు. రాత్రి 14వ తారీఖు రాత్రి 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఆర్డర్ ఇష్యూ చేస్తాడు. డిఓతో మాడాల రుద్రంగి మండలం మాడాల 60-65 కిలోమీటర్ల దూరం డెప్యుటేషన్ వేసి ఇక్కడ పిల్లలు లేరని మా ఊరికి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. పిల్లలు లేనప్పుడు మళ్ళీ ఇంకొక టీచర్ స్కూల్కి వెళ్ళి డెప్యుటేషన్ మీద కోనరావుపేట మండలం బావుసాయిపేట చెందిన ఒక రమాదేవి అనే టీచర్ను మళ్ళీ పిల్లలు పెట్టుకుంటూ నాకు డెప్యుటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇది కక్ష సాధింపు చర్యలు కాదా? ఏ జీవో ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం, ఏ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు చేస్తారని చెప్పి నేను దరఖాస్తు డిఓకి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన 2 రోజులైన సమాధానం లేదు, సంబంధం లేదు. దీంతో హైదరాబాద్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు ఫిర్యాదు చేసిన, సార్ మాకు అన్యాయం జరిగింది, అక్కడ రెస్పాండ్ లేకపోతే లాస్ట్ ఏం లేదు, ఎవరండి దిగ్గగా న్యాయస్థానాలే కదా. నేను కోర్టును ఆశ్రయించాను, సార్ మాకు అన్యాయంగా డెప్యుటేషన్ పెట్టారు, ఒక పిల్లలు ఉన్నాక మా బాబుకు ఆరోగ్యం బాగలేదని చెప్పి నేను హైకోర్టు చేసిన పాపానికి నా ఇల్లు నా సొంతూరికి పంపించి మున్సిపల్ అధికారులు, నేను ఇంట్లో ఉన్నా, ఇక్కడ నా భార్య ఒక్కటి ఉంటుంది ఇంట్లో, 7-8 వందలు ఇంట్లో కొడుదలు కొడుతుంది టేబుల్ బట్టి. నేను దొంగతనం చేసిందా? నేను మున్సిపల్ నిబంధనల ప్రకారం కట్టుకున్నా కదా. మీరు కట్టుకునేటప్పుడే నాకు కొలత తీసిరు కదా, మెజర్మెంట్ చేసిరు కదా. మీరు ఏ బేసిక్ లా అక్కడికి ఇక్కడికి ఒకటేసారి నా ఇంటికి మున్సిపల్ అధికారులు పంపించి కొలతలు కొలిపిస్తారు? కూలగొడతారా నా ఇల్లు చెప్పండి. అంటే అది జిల్లాలో ఎవరికి లేని చట్టాలు నాకే అమలు చేస్తారు. ఎందుకు నాకు నోటీస్ ఇవ్వాలి? నోటీస్ ఇవ్వకుండా ఇంతకు ఎట్లా వచ్చారు? నేను ఇది అడిగినందుకు మళ్ళా పాపం మళ్ళా తెల్లారి ఏమైనా ఇద్దని చెప్పేసి ఈ BNSS 163 దేశంలో మొదటిసారిగా వస్తుంది ఇంప్లిమెంట్ చేస్తుంది. 2023 చట్టం వచ్చిందట. నేను ఎలాంటి వార్తలు రాయను, ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వద్దు, ఎలాంటి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టద్దు, యూట్యూబ్ లో వార్తలు పెట్టద్దు. అంటే ఒక కాగితంతో ఒక వ్యవస్థ, ఒక పత్రికా వ్యవస్థను సీజ్ చేస్తున్నారు. ఒక తహసీల్దారు ఇంత విచక్షణ అధికారం ఉంటుంది, ఒక మ్యాజిక్ పవర్ ఉంటుందని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ గా కేకే మహేందర్ రెడ్డి, మా క్రిమినల్ లాయర్ అనే పేరులోనే ఒక మంచి క్రిమినల్ ఉన్నాడు, ఒక క్రిమినల్ లాయర్ గా వాళ్ళిద్దరు ఆలోచనతో నాకు నోటీస్ చేసి నేను మాట్లాడితే ఏం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రత విఘాతం చెప్పాలి. నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేనా? మహేందర్ రెడ్డి గారు చెప్తున్నా, మీకు అడుగుతున్నా, నాతో పోటా కేటీఆర్ తో పోటా? మీరు ఫస్ట్ మీరు చెప్పాలి, ఎవరితో పోటీ మీకు? ఇక్కడ పేద ప్రజలు నష్టం జరుగుతుంటే మీకు ఎందుకు సోయి ఉండలేదు? సిరిసిల్ల నియోజకవర్గంలో నా కుటుంబం మీద ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ, నా కుటుంబ సభ్యులను దూషిస్తూ ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. కట్ పేస్ట్ అని చెప్పేసి అక్కడ ముక్క వీడియోలు మొత్తం నేను మాట్లాడిన మొత్తం కల్పితాలు సృష్టిస్తూ నీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. మొత్తం దళిత సంఘాలు కూడా ఈరోజు నేను దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను నాకు అన్యాయం జరిగితే నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా, జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నా. మధ్యలో దళిత సంఘాలకి సంబంధం పడిపోయిందా? దళిత సంఘాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీ ఆవిడని కరెక్ట్ వదిలి మరి అందరిది అవుతుంది, మీరు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు వాక్ స్వతంత్రం హక్కు లేదా? నాకు భావ స్వేచ్ఛ లేదా? అంటే నాకు ప్రశ్నిస్తే కూడా పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టండి, నా మీద తప్పు చేస్తే నా మీద కేసులు పెట్టండి. నేను ఈ రోజు నేను గొప్పగా చెప్తున్నా, మా కాడోజీ దాసరి సీనన్న కానివ్వండి, సిద్దిపేట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, చాలా మంది హైదరాబాద్ మీడియా మిత్రులు, బీసీ సంఘాల బిడ్డలు, బీసీ సంఘాలు నాకు సపోర్ట్ చేస్తాయి. నా కళాకారులు, రాష్ట్రంలోని కళాకారులు అందరూ సోమాజి కూడా ప్రశ్నించే మొక్క కట్టంతో ఈ వ్యవస్థను ఖండించారు. ఒక వాక్ స్వతంత్రం మీద దాడి, భావ స్వేచ్ఛ మీద దాడి పద్ధతి కాదు. ఈ రోజు ఒక ప్రాణం మీద అయింది కావచ్చు, రేపు ఒక రచయితల మీద, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే రచయితల మీద కావచ్చు, గాయకుల మీద కావచ్చు, ఈ ప్రతిపక్ష లీడర్ల మీద కూడా ఈ సెక్షన్ పెట్టొచ్చు. మీరు మాట్లాడితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి 30 రోజులు సైలెంట్ ఉండండి. ఈ 30 రోజుల తర్వాత ఇంకా 30 రోజులు పొడిగించే నాకు అధికారాలు ఏం చెప్పంటే జ్యుడిషియల్ పవర్స్ ను కూడా IAS దుర్వినియోగం చేస్తున్న వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ సభ నుంచి, సిరిసిల్ల సభ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏం తప్పు చేసినా విచారణ చేపట్టాలి. నేను ఏం తప్పు చేసినా మీ కలెక్టర్ అరాచకాల మీద, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అరాచకాల మీద, కేకే మహేందర్ రెడ్డి గారి వ్యవహారాల మీద ఖచ్చితంగా మీరు విచారణ జరపండి. నేను తప్పు చేస్తున్నా కేసులు పెట్టండి. నా కుటుంబం ఏమన్నండి, నా భార్య ఏమన్నా చెప్పండి. అంటే ప్రజా సమస్యలు లేవనెత్తే
మావిడని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తావు, నాకు మాట్లాడకుండా నోటీస్ ఇస్తావు, కేసులు పెడతా అంటావు, దాడులు చేస్తామని కాంగ్రెస్ నాయకులతో మండలాల వారికి ప్రెస్ మీట్లు పెడతావు. ఏం చేస్తారు? చంపుతారా? బహిరంగంగా దాడులు చేస్తాం, మీ కుటుంబం ఇట్లా అట్లా మొత్తం విచక్షణ మర్చిపోయి నాయకులు ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళకి ఏ సెక్షన్ ఎందుకు వర్తిస్తారో జిల్లా కలెక్టర్ గారు చెప్పండి. వాళ్ళతో శాంతి భద్రతలు వివాదం కలవా? ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓపెన్ చంపుతాను ఫేస్బుక్లల్లా, వాట్సాప్లల్లా, అరే నేను నడి రోడ్డు మీద దంతారా అని చెప్పి వీడియోలు పెడుతున్నారు. ఈ పోలీస్ శాఖ కనిపిస్తలేదా? ఈ జిల్లా కలెక్టర్ గారికి కనిపిస్తలేదా? ఒక రాతలతోని మాటలతోనే శాంతి భద్రతల వివాదం కలుగుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కానీ మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను ప్రజల పక్షాన కొట్లాడతా. నాకు ఈ కవులు, కళాకారులు, ప్రజల పెద్ద బలం అని నేను చెప్తున్నా. అయ్యా కలెక్టర్ గారు మీరు మారండి, ఐఏఎస్ గా మీరు జిల్లా కలెక్టర్ కావచ్చు, పేద ప్రజల పక్షాన ఉండండి. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే కడిక మృత్యుంజయం కూడా జిల్లా కలెక్టర్ పెద్ద ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఇటువంటి కలెక్టర్ నా జీవితంలో చూడలేదని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీ లీడర్ కూడా విమర్శిస్తుందంటే ఎందుకండి అది? ఎవరికి మేలు చేస్తుంది చెప్పండి నాకు. ఏమనంటే బాను బీఆర్ఎస్ బలారే అవులా పెట్టే వాళ్ళ చెప్తున్నా, బీఆర్ఎస్ వార్తలు రాస్తున్నారా? అవులా కాంగ్రెస్ వార్తలు రాస్తలేనా? బీజేపీ వార్తలు రాస్తలేనా? ప్రతి కార్యక్రమం లైవ్ ఇస్తున్నారా? మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలు కూడా ఎండగట్టింది. బాగు నేరల సంఘటనలో దళితుల మీద తట్టిగా జరిగితే నేను పొద్దుగా సతి కట్టుకుని పొద్దుగా దగ్గర లైవ్ పెట్టుకుంటా, వార్తలు రాసుకుంటా, నేరాలలో ఉన్నా. ఆ బాధ్యతను అడగండి. నేను ఇక్కడ వ్యక్తిగత సంబంధం కేటీఆర్ గారితో సంబంధం లేదన్నా, ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి, ఒక మాజీ మంత్రి కాబట్టి వ్యక్తిగత సంబంధం. ఒక గన్పూర్లను విడుదల చేయించుకొస్తూ తప్ప అవు మహేందర్ రెడ్డి గారు నువ్వు చేయకపోతే చేస్తున్న మీద ఈ వేదికల ఒక పద్మశాలి బిడ్డలు ఇష్టం ఉన్నట్టు కించపరిస్థితి అయినా బయట పెట్టలే. వరుసగా వేదికల గురించి చేస్తే కోపంలో బయట పెడితే ఆ పద్మశాలి సామాజిక వర్గాన్ని కించపరిచిన ఒక దురుద్దేశం అది బయట పెట్టిన అని చెప్పేసి ఆ కోపంతో ఇవన్నీ కొనసాగిస్తుంది కేకే మహేందర్ రెడ్డి. ఏమనంటే మరుగుతారు, కొంతమంది పెట్టించి ఒక పేడ్ బ్యాచ్ పెట్టించిన మురిగించుడు, నా క్యారెక్టర్ మీద పొందుదల కార్యక్రమం చేస్తుడు ఇష్టానుసారంగా కానీ మహేందర్ రెడ్డి గారు మీరు నీ అనుచరులు ఏ ప్రశ్న పెడుతుందో మీరు ఖచ్చితంగా మీరు చూడండి. నీకు కుటుంబం ఉంది, నీకు పిల్లలున్నారు, నీకు భార్య ఉంది, నువ్వు ప్రతిదీ మహిళల దగ్గర పోతున్నావు, మహిళలు దిక్కిస్తున్నావు. మహేందర్ రెడ్డి గారు ఇది ఎప్పటికైనా నా కుటుంబం కలకాల శాపం ఖచ్చితంగా తగ్గుతుంది. నేను చెప్తున్నా ఖచ్చితంగా తగ్గుతుంది. 4 సార్లు ఓడిపోయినాం. సిరిసిల్ల ప్రజలు 4 సార్లు తిరస్కరించినా కూడా 5వ సారి కూడా ఒక షాడో ఎమ్మెల్యేలకు ఇక్కడ మా మీద అజమాయిషి చేస్తూ, మా భక్తుల మీద దెబ్బ కొడుతూ, మా పొట్ట కొడుతూ, మా ఉపాధిని నాశనం చేస్తూ ఈరోజు ఇంత వ్యవహారం చేస్తున్నాం. ఏ అధికారంతో నువ్వు రిబెల్గా చేస్తున్నావు చెప్పండి. ఇక్కడ నేను ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ గా అని నీ భయం నువ్వు చేసుకో వద్దట్టున్నా, నీకు అడ్డం వచ్చిందా? ఈ 5-6 నెలలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిందా? ఏ బేసిక్ లో నా భార్యను అక్కడ చేసినాకనే కదా ఈ సమస్యలు స్టార్ట్ అయింది. కానీ మారండి రేవంత్ రెడ్డి గారు, నేను ఈ వేదిక నుంచి మీకు చెప్తున్నా, ఈ జిల్లా కలెక్టర్ నీ ప్రభుత్వాన్ని ముంచుకోవడానికి, నీ కాంగ్రెస్ పార్టీ ముంచుకోవడానికి ఈ సిరిసిల్ల జిల్లాలో వాస్తవం. ఎవరి మీద కోపమో, ఎవరి నీకు దమ్ముంటే ఆ కేటీఆర్ గారితో పెట్టుకోండి. కేటీఆర్ మీద కోపం ఉంటే కేటీఆర్ మీద పెట్టుకోండి. కానీ కేటీఆర్ సంబంధం ఉన్న పేద బిడ్డలను, రైతులను, నేత కార్మికులను కొట్టగొట్టే పరిస్థితి చేయకండి. నేను వేదికగా కోరుకుంటూ నాకు మద్దతుగా వచ్చిన ప్రతి వారికి చాలా మంది వచ్చారు, చాలా మంది పొద్దున కూడా వచ్చారు. చెల్లె గంగా మధుప్రియ కూడా చాలా మాట్లాడి అన్న వాళ్ళ సిస్టర్ పెళ్లి ఉందని చెప్పారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రశ్నించే గొంతుకల మీద ఇలాంటి చట్టాలు ఉపయోగించి అన్యాయం చేయకండి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాలు అధికారాన్ని ఉంటాయి అమాయకులను పెట్టి నీ ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రారంభమవుతుంది. నాలాంటి వారి ఇంకా వ్యతిరేక శక్తులు అని తయారవుతారు. మేము ప్రభుత్వం మంచి చెప్తున్నాం, చెడు చెప్తున్నాం, తప్పిదాలు కూడా చెప్తున్నాం. మంచి చెప్పినప్పుడు మీకేమనిపిస్తలేదు, తప్పిదాలు చెప్పినప్పుడు ఎందుకు? ఖచ్చితంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి జిల్లా కలెక్టర్ మీద విచారణ జరపాలి. కేకే మహేందర్ రెడ్డి అకృత్యాల మీద కూడా, ఇలా చేస్తున్న వ్యవహారాల మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపి వాళ్ళని చర్యలు తీసుకోవాలని వేదిక డిమాండ్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు.